ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య తర్వాత ఇటు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అటు ఇజ్రాయెల్లో నెతన్యాహు పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. రాయిటర్స్ ఇస్సోస్ సర్వే ప్రకారం ట్రంప్ పబ్లిక్ అప్రూవల్ రేటింగ్ 39% పడిపోయింది. కేవలం 27% మంది అమెరికన్లు మాత్రమే ఇరాన్పై జరిగిన వైమానిక దాడులను సమర్థించగా 43% మంది వ్యతిరేకించారు. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు పెరగవచ్చని 45% మంది ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు పెరిగితే తమ మద్దతు ఉపసంహరించుకుంటామని రిపబ్లికన్లో కూడా 3వ వంతు మంది అభిప్రాయపడ్డారు. ఇక అమెరికా అధ్యక్షుడు ఏ దేశం మీదైనా యుద్ధం ప్రకటించే ముందు లేదా దాడికి దిగే ముందు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. కానీ ఇరాన్పై దాడి విషయంలో ట్రంప్ ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్పై తదుపరి సైనిక చర్యలకు సంబంధించి ట్రంప్ అధికారాలను పరిమితం చేసేలా కాంగ్రెస్ ఈ వారంలో ఓటింగ్ నిర్వహించనుంది. రిపబ్లికన్ థామస్ మాసీ, డెమోక్రాట్ రో ఖన్నా వంటి నేతలు ఈ ద్వైపాక్షిక తీర్మానాన్ని ముందుకు తెస్తున్నారు. ఇక మరోవైపు ఇజ్రాయెల్లో ప్రధాని నెతన్యాహు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఖమేనీ మరణించినప్పటికీ కూడా ఆయన పట్ల ఇజ్రాయెల్ ప్రజల విశ్వాసం 40% లోపే ఉంది. మెజారిటీ ఇజ్రాయలీలు నెతన్యాహు రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. దాదాపు 73% మంది నెతన్యాహు పదవి నుండి తప్పుకోవాలని ఆశిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇక సైనిక చర్యలో విజయం సాధించినప్పటికీ దేశీయంగా ఆయనకున్న వ్యతిరేకత తగ్గలేదు. ఖమేనీ మరణం ఒక పెద్ద సైనిక విజయంలా కనిపించినప్పటికీ అది ట్రంప్, నెతన్యాహులకు రాజకీయంగా పెద్దగా కలిసి రాలేదు. పైగా యుద్ధ భయాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి పట్ల వ్యతిరేకత మరింత పెరిగింది. నెతన్యాహు తన వ్యక్తిగత రాజకీయ ఉనికి కోసం తనపై ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి యుద్ధాన్ని కావాలనే సాగదీస్తున్నారని దాదాపు 7% మంది ఇజ్రాయెల్ ప్రజలు నమ్ముతున్నట్లు పోల్స్ సూచిస్తున్నాయి.